పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 20వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 21వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు యోబు ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండునుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను, నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుషుని గురించి మొర్రపెట్టుకొన్నానా? లేదు. గనుక నేను ఎలా అదూరపడకూడదు? నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చెయ్యి వేసుకొనిడి. నేను దాని మనసునకు తెచ్చుకొని ఎడల నాకేమీ తోచక ఉన్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై వలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబమును స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబీకులకు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈడ్చుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలను నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదమును విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆరిపివేయబడుట అరుదు కదా. వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలె ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదన నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటికై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కనులార తమ నాశనము చూతురుగాక. సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఒకడు తన కడవలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. వేరొకడు ఎన్నడూ క్షేమమును దాని నెరుగక మనోదుఃఖము గలవాడై మృతి నొందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు. పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతులు మందిరము ఎక్కడ ఉన్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశమున సంచరించు వారిని మీరు అడగలేదు. వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదు. అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడెవడు? వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లంలోని మంటి పెళ్ళాలు వారికి ఇంపుగానున్నవి. మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. అలాగనే నేను లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగ నన్ను ఓదార్చే చూచెదరు? ఇంతటితో యోబు గ్రంథము 21వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 22వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.